హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నల్లబరెడ్డిపల్లి చంద్రబాబు రెడ్డి ఛానల్. ఈరోజు చూసుకుంటే మా ఊళ్ళో వర్షం పడలేదండి అసలు. అందుకే బుడ్రాతికి నీళ్ళు పోస్తున్నారు. బుడ్రాతికి 100 బిందె పోస్తే వర్షం పడుతుందని ఒక నమ్మకం అది. ఈరోజు రేపు అమావాస్య కాబట్టి ఈరోజు లాస్ట్ అది, అందుకే చేస్తున్నారు మా ఊళ్ళో ఇది. చూడండి ఒకసారి, ఇలా బుడ్రాతి పూజించి అందరూ ఊరంతా వస్తారు. ఒకరికో తర్వాత ఒకరు వచ్చి ఒకరు కడవతో నీళ్ళు పోసి కుంకుమ పసుపు వేసి ఉతికెట్లు పెట్టి వెళ్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాం ఫస్ట్. అదో నమ్మకం మాకు. ఈ ఊర్లో ఎవరికైనా వర్షం పడుకోకుంటే ఎందుకైనా అలా చేస్తారు ఖచ్చితంగా. ఈ బుడ్రాతికి నీళ్లు పోయడం వల్ల వర్షం ఖచ్చితంగా వస్తుంది నైట్కి అని నమ్మకం. ఇలా పోస్తున్నా చూడండి బిందుతోను. అవన్నీ ఇంకా పోయినా చింతలేదు, బొడ్రాయి మాత్రం నానాలి, అందుకే అలా చేస్తారు మా ఊర్లోను. ఒకరి తర్వాత ఒకరు వేసి వర్షం బాగా పడాలని ముక్కొని కుంకుమ పసుపు వేసి మా జీవితాలు బాగుండాలని మొక్కుకొని ఫస్ట్ ఇంకా ఒక తర్వాత ఒకరు పోస్తూనే ఉంటారు. చూడండి, మా ఊరు సంప్రదాయాలు ఇలా ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా చూడకుంటే చూడండి, ఎవరైనా చూసినట్లయితే మేము ఇక్కడ చూసామని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వాటర్ పోస్తూ కుంకుమ పసుపు వేసి మొక్కుకొని టెంకాయలు ఉంటే కొట్టేసుకొని పోతూ ఉంటారు మా ఊర్లోను. అందరూ ఒకసారి వస్తారు, మార్నింగ్ కాబట్టి తక్కువే రావడం. అలా పూజిస్తారు చూడండి. వాటర్ పోసిన తర్వాత పూజించి ఉదగేళ్ళు పెట్టి అవి ఎలా ఆరిపోతాయి, కానీ అయినా అదో నమ్మకం, పోయాలి వాటర్ పోస్తే వర్షం పడుతుందని. ఖచ్చితంగా పడేది ఎప్పుడూ. ఈసారి పడుతుందో లేదు చూద్దాం. మార్నింగ్ కదా వీడియో చేసినది, ఈవినింగ్కి పడుతుందో లేదు చూడాలి కదా. చూస్తే అది కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసి ఎవరు ఏం చేసేటంటే కామెంట్ చేయండి. మా ఊళ్ళో చేస్తారు ఇలా, మేము కూడా ఇలా చేస్తాము అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఉండేవాళ్ళు టెంకాయ కూడా కొట్టుకుంటారు. టెంకాయ కొట్టి అక్కడికి వచ్చి పోలేస్తారు. అది ఎంట్రింగ్స్లో ఉంటుంది కదా బొడ్రాయి, అందువల్ల దానికి పోస్తే వాటర్ మునగాలి. ఆ బొడ్రాయి అంత మునిగిపోతే ఖచ్చితంగా వాటర్ వస్తాయని అది నమ్మకం అందరికీ. మా ఊర్లో అయితే ఇలాంటివి పొలుకు నమ్ముతారు. ప్రతి ఒక్కరు వచ్చి, దానికి ఏం భేదం లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మార్నింగ్ లేసి 5కి పనులు చూసుకొని వస్తుంటారు అందరూ. వాటర్ తీసుకొని కుంకుమ పసుపు ఉదిగడ్డలు టెంకాయ పువ్వులు అన్నీ తీసుకొని వస్తుంటారు చూడండి. ఒకరి తర్వాత ఒకరు పోస్తూ ఉంటారు ఇలా. ముక్కోనెల పోస్తారు చూడండి, అందరూ కుంకుమ పసుపు వేసి. మా ఊళ్ళో ఇలాంటివి అందరూ బాగా నమ్ముతారు. చూడండి ఎలా వస్తున్నారు. పోతున్నాయి కదా అవన్నీ, పోనీలేండి, కానీ అదో నమ్మకం. ఇలా పోయాలి, ఇలా పెట్టాలి బొడ్రాయికి పూజలు అని అందరికీ నమ్మకం. పోయాయి కదండి, మళ్ళీ ఒకరు తీసుకొచ్చి అలా పోస్తుంటారు. అందరూ వర్ర పోసుకుంటుంటారు. ఒక్కొక్కరు ఇంటి దగ్గర నుండి కుంకుమ పసుపు వేసుకొని వచ్చింటారు బిందెలో. నేను చూడండి ఎలా పోస్తున్నారు అందరూ. ఒకరి తర్వాత ఒకరు పోస్తూనే ఉంటారు. ఊరంతా వస్తారండి పోసేకి ఇలా. అదే నమ్మకం చూడండి, అందరూ అలా పోస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు. ఏదో వీడియో పెడితే ఉపయోగపడుతుంది కదా ఎవరికైనా, ఇలా ఇబ్బందులు పడే వాళ్ళకి అని వీడియో పెట్టాను. అదే తీయాలనిపించింది. యూట్యూబ్లో పెడితే ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా మన ఊరు వాళ్ళందరూ. నేను ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా చూడొచ్చు కదా ఇలాంటి పనులు. చేసేటి ఇలా పనులు చేసినారు అప్పుడు మా ఊర్లో చేస్తుంటారు పెద్దోళ్ళు అనుకుంటారు కదా ఎవరైనా. పోతాయని నమ్మకంతో కూడా చూడండి, పోతాయని అనుమానం ఉన్నా మళ్ళీ పెడుతున్నారు పూలు, మళ్ళీ పోతాయి చూడండి అవి. అదో నమ్మకం అందరికీ. వాటర్లో పోయినా చింతలేదు, పెట్టాలి బొడ్రాయికి వాటర్ పోయాలి అని. చూడండి ఒకరి తర్వాత ఒకరు ఎలా పోస్తున్నారు. అందరూ పోయడం వల్ల బొడ్రాయి అంటూ కనిపించకుండా పోతేనే వర్షం వస్తుందని అది నమ్మకం అందరికీను. 100 బింది ఎక్కువే పోస్తుంటారు మా ఊర్లో అయితే, ఎందుకంటే అందరికీ అదో నమ్మకంగా. 2 బిందులు 3 బిందులు కూడా పోస్తుంటారు, ఎందుకంటే రావాలి కదా, తక్కువ వస్తాయేమని అనుమానం, తక్కువ రాకూడదు అని. ఇవి చూడండి, మా పెద్దమ్మ ఈవిడ పులహారం కూడా తెచ్చింది, అంత నమ్మకం ఈవిడికి. టెంకాయ కొట్టింది, పులహారం తెచ్చింది, పోసింది. ఎక్కువ నమ్మకం మా పెద్దమ్మకి ఇట్లా చేయడం. చూడండి మా ఇక్కడ కుంకుమ పసుపు వేస్తున్నాడు, వెంటనే పోతాయి చూడండి అవి.
మా మమ్మీ పోస్తుంది. అందరూ అలా పోస్తూనే ఉంటారు. ఎందుకంటే నమ్మకం పైన ఊరందరూ వచ్చి పోయడం వల్ల వర్షం వస్తుంది అని అందరూ నమ్ముతారు. చూడండి ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇలా పోయాలి అందరూ, ఒకరి తర్వాత ఒకరు పోస్తూనే ఉంటారు. ఇంకా పోయాలి అని ఒక్కొక్కరు పోసినప్పుడు మేమైతే ఒక 20 బిందెలు కూడా పోసింటాం. ఎందుకంటే మళ్ళీ తక్కువ వస్తాయేమో అనుమానం. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి వీడియోలు ఎప్పుడు వస్తూ ఉంటాయి మన ఛానల్లో.